ఈ రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన నామం అన్నా లేదా ఆ 7 కొండల ఆలయమైనా లేదా ఆలయంలో దొరికేటువంటి పవిత్ర ప్రసాదమైన జన్మలో ఒక్కసారన్నా దేవుణ్ణి దగ్గరగా చూడాలి అని భారతదేశ ప్రజలందరూ కూడా పరితపించేటువంటి పరమ మహనీయ దైవం వెంకటేశ్వర స్వామి అయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో పవిత్రంగా భక్తులకి అందించేటువంటి ప్రసాదం గురించి, ప్రసాదం మలినమైందని చెప్పని ఆ ప్రసాదం పేరు మీద ఏ తప్పు జరగకపోయినా కూడా మలినమైందని చెప్పని పలుమార్లు మారు బొంకుతున్నటువంటి పాలకుల్ని చూసి వాళ్ళ జాలిపడే కంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. తెలియక అపచారం చేస్తే దేవుడైనా క్షమిస్తాడు. కానీ అలాంటిది తెలిసి ఒక సామాన్యమైన భక్తుడు కాకుండా ఈ రాష్ట్ర పాలకుడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏ రాష్ట్రంలో అయితే విరాజిల్లుతుందో ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే దురుద్దేశంతో రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధి అవుతూ వస్తుంది. ముందు ఆలయ అధికారులు ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లుగా గుడి ట్రస్టీలుగా ఉండేటువంటి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నెయ్యిని పక్కన పెట్టాం, టెస్టులు తప్పులు దొరికినాయి కాబట్టి వాటిని వాడకుండా పంపించామని చెప్పి ఆలయ సంరక్షణ అధికారులు లేకపోతే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేటువంటి వాటి పర్యవేక్షించేటువంటి అధికారులు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం, హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చిలకు వెళ్ళి బైబిల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు? నువ్వు వెంకటేశ్వరాన్ని నమ్ముతున్నావా, యేసు ప్రభుని నమ్ముతున్నావా? చెప్పాలి కదా. ఇఫ్తార్కి వెళ్తున్నావు, ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని, అల్లానే ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివా, నువ్వు నికార్సైన హిందువు అవుతావా? అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్లాగా బతకాలి. జగన్ ఏం చెప్పాడు? అరే నా గురించి ఎవరికి తెలియదే, జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కొలవటం మొదలుపెట్టాడు. తాత తండ్రి ఇవాళ తెలవంది ఎవరికి? కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు, దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేప్పుడు బూట్లు వేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం, తారీఫ్ చేయటం, ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం. దేవుడికి బూట్లు వేసుకుని ఎవడన్నా దండం పెడతాడా, పూజ చేస్తాడా? హైందవ మతాన్ని నమ్మేవాడు, దేవుణ్ణి నమ్మేవాడు బూట్లు వేసుకుని ఎవడన్నా మనిషి అన్నవాడు బూట్లు వేసుకుని దేవుడికి దండం పెడతాడా, దేవుడికి పూజ చేస్తాడా? నీ ఎన్ని వీడియోలు కావాలి, ఎన్ని ఫోటోలు కావాలి చంద్రబాబు నాయుడు గారు? దేవుడి గురించి మీరు మాట్లాడతారు. హైందవత్వం గురించి అంత మాట్లాడుతున్నారు. మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా అని అడుగుతున్నాను నేను.
మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా? తల వెంట్రుకలు తీశారా? మా నాన్న చచ్చిపోయినప్పుడు, మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను తల వెంట్రుకలు తీశాను. మరి ఏమనాలి మిమ్మల్ని? ఏం పాటిస్తున్నారు మీరు? ఏం ఆచరిస్తున్నారు మీరు? అంటే నేను మీ ఇష్టం, అది తీయటమా మీ అమ్మగారికి నాన్నగారికి కలిసింది అంటే నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఆ మలినమైన ఆవు నెయ్యిని వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు. 70 ఏళ్ళు వచ్చి బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు? 70 ఏళ్ల వయసు ఎందుకు బతికి ఈ రకంగా 10 మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా? మనమా? ఎవరైనా? రాజశేఖర రెడ్డి గారు మరణించాడు, ఆదర్శంగా నిలిచాడు. ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే, ఏ దేశంలో అయినా సరే, రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు. కానీ 75 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకుతున్నాం? రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడుకోవాలి? ఇటువంటి తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు రాజకీయాల కోసం అని చెప్పి మాట్లాడుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటాకి వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా? తిరుమలలో ఎప్పుడన్నా, నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా, ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతాం చూసారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు, ఆయన్ని రావట్లేదు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు. హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని, నోరు కాషాయ నాలుకలు వేసుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో, హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తావు. జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నిన్న కోడిగుడ్లు వేయండి కారు మీద, పోలీసులకేమో శాంతియుతంగా మా వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్డు మీద, జగన్ గారు ఎయిర్పోర్ట్ కాడి నుంచి గుడికి వెళ్ళే వరకు. వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో దీంట్లో బుడగల్లో వేసి ఐ సప్లై రెడీ చేస్తారు, అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు. రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా మీ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్లరి అలజడి సృష్టించాలి. దేవుడికి దొంగ దండాలు, దేవుడి పేరుతో రాజకీయాలు కాదు. జనానికి సేవ చేస్తే దాంట్లో దేవుడికి దండం పెట్టుకున్నంత పుణ్యం అది మీకు. జనానికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినంత, దేవుడికి దండం పెట్టుకున్నంత పుణ్యం. వీళ్ళని గాలికి వదిలేసి ఓటేసిన జనాన్ని, మీకు అధికారం ఇచ్చిన జనాన్ని గాలికి వదిలి వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా ఈ రకమైన పాపాలు చేస్తున్నారు. ఈ పాపాల వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ నష్టం జరగకూడదు, విలయాలు రాకూడదు. ఈ తప్పుడు ఏదైతే ఏమవుద్ది, ఆలయాల్లో దేవుడి దగ్గర తప్పుడు పనులు చేస్తే ఏమవుద్ది, విలయాలు వస్తాయి. మామూలు భక్తులు చేస్తే అంటే ఆడింటో జరగచ్చు, లేకపోతే ఇంకోటి జరగచ్చు. కానీ పాలకులే కళంకితులైనప్పుడు, పాలకులే కళంకిత మాటలు మాట్లాడుతున్నప్పుడు, అపచారం చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి ఏం అవ్వకూడదని చెప్పని, ఆ అపచారం వల్ల విలయాలు రాకూడదని చెప్పని సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని, కలియుగ దయమైన వైకుంఠేశ్వరుని అందరం ప్రార్థించి, అయ్యా ఆ పాపాత్ములైన ఆ పాలకుల ఒక తప్పుడు అపచారం వల్ల, తిరుపతికి వాళ్ళు కలిగించిన అపచారం వల్ల ఈ రాష్ట్రంలో విలయాలు రాకుండా కాపాడమని చెప్పని దేవుని ప్రార్థించారు. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.